హాయ్ అండి, నా పేరు సౌజన్య. నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్‌ని. నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. సో, నేను ఇంట్లో ఉంటూ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కోసం సర్చ్ చేసినప్పుడు మాకు స్కార్వి అనేది తెలిసింది. సో, నేను 1 మంత్ 1,50,000 ఎలా ఎర్న్ చేశాను స్కార్విలో, ఇది పాసిబులేనా? సో, ఇది నిజమేనా? స్కార్వి అనేది రియల్ ప్లాట్‌ఫార్మా అనేది ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వర్క్ డీటెయిల్స్ ఏంటో అనేసి కూడా మీరు ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? నేను స్కార్విలో ఒక అసోసియేట్ గా వర్క్ చేస్తున్నాను. స్కార్విలో ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కంపెనీ అండి. 100% నేను కూడా స్టార్టింగ్ లో నమ్మలేదు, ఎందుకంటే ఆన్లైన్ లో చాలా ఫేక్. నేను డెమో క్లాస్ విన్నాను, సురేఖ మ్యామ్ చెప్పింది. సో అందులో ఏ స్కిల్స్ ఉందో సో ఒక స్టెప్ తీసుకోవడం వల్ల ఈ రోజు నేను సక్సెస్ అయ్యాను. సో అందులో వర్క్ ఏముంటుంది, సో ఇందులో ఎవరెవరు వర్క్ చేసుకోవచ్చు అంటే హౌస్ వైఫ్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, బిజినెస్ ఓనర్స్ అయినా, సో ఆల్రెడీ వర్క్ చేసే వాళ్ళైనా ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. మీకంటూ ఉండాల్సింది 2 to 3 hours టైం అండ్ మొబైల్ ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. సో ఇందులో ఏం వర్క్ ఉంటుంది, అసలు ఇంత మనీ ఎలా పాసిబుల్ అవుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. స్కార్విలో మెయిన్ ఏంటంటే డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తారండి. ఇది ఒక తెలుగు డిజిటల్ అకాడమీ అనమాట. సో ఇందులో స్కిల్స్ అన్ని తెలుగులో రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి. సో మన ఫ్రీ టైంలో మనం నేర్చుకోవడానికి కూడా మీకు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. అందులో ఏం స్కిల్స్ ఉంటాయి అనేది లైక్ మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎస్సీఓ, చాట్ జీపీటీ, ఏఐ టూల్స్, వెబ్సైట్ డిజైనింగ్ కోర్స్, క్యాన్వా మాస్టరింగ్, ఇలా టాప్ 28 స్కిల్స్ ఉంటాయండి. చేయడం వల్ల ఏంటంటే యాజ్ ఏ నార్మల్ 10th చదివిన వాళ్ళైనా, హౌస్ వైఫ్స్ అయినా సో ఈజీగా అండర్స్టాండబుల్ గా ఉంటాయి. సో ఎవరికైనా ఒకసారికి అర్థం కాకపోయినా మళ్ళీ మళ్ళీ చూసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది రికార్డింగ్ సెషన్స్ ఉండడం వల్ల. మన ఫ్రీ టైంలో మనం చూసుకోవచ్చు. ఓకేనా? ప్రతి స్కిల్ కూడా సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. సో మీరు ఇప్పుడు స్కిల్స్ నేర్చుకున్నారు, వర్క్ ఏం చేయాలన్న డౌటే కదండి మీకు. సో ఈ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల మీరు 4 ways లో ఎర్నింగ్స్ అనేది చేసుకోవచ్చు. 1 ఫ్రీలాన్సింగ్, సెకండ్ వన్ వచ్చేసి అప్లైట్ మార్కెటింగ్, థర్డ్ వన్ వచ్చేసి జాబ్, ఫోర్త్ వన్ వచ్చేసి బిజినెస్. ఫస్ట్ వన్ ఏంటంటే ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో క్యాన్వా మాస్టరీ నేర్చుకున్నారనుకోండి, లైక్ లోగోస్ ప్రిపేర్ చేయొచ్చు, వీడియోస్ ఎడిట్ చేయొచ్చు, పోస్టర్ డిజైన్ చేయొచ్చు. సో ఒక క్యాన్వా మాస్టరీ నేర్చుకోవడం వల్ల సో ఈ త్రీ ప్రాజెక్ట్స్ అనేవి మీరు చేయగలుగుతారు. ఇలా ప్రతి స్కిల్ ద్వారా కూడా మీరు ప్రాజెక్ట్స్ అనేవి చేయగలుగుతారు. సో మనం ఇప్పుడు ఒక వెబ్సైట్ డిజైనింగ్ నేర్చుకున్నారు మీరు. ఒక్క వెబ్సైట్ డిజైన్ చేయడం వల్ల మనం 10,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేస్తాం. సో ఇలా వర్క్ అనేది చేసుకుంటాం. సో వర్క్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? మీరు స్కిల్స్ నేర్పిస్తారు, వర్క్ ప్రొవైడ్ చేస్తారా? సో ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తారండి. వెబ్సైట్ లోనే జాబ్ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో మీరు వన్స్ స్కిల్స్ నేర్చుకున్నామని మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత వెబ్సైట్ లోనే అక్కడ ఒక ఫామ్ ఉంటుంది. అందులో సో మీరు ఏం స్కిల్స్ నేర్చుకున్నారన్న ఫామ్ ఉంటుంది. మనం ఫిల్ చేసిన తర్వాత డైరెక్ట్ జాబ్ కనెక్ట్ ఆప్షన్కి వెళ్ళిపోతారు. అక్కడ డైలీ ప్రాజెక్ట్స్ అనేవి మెన్షన్ చేస్తుంటారు. లైక్ క్లయింట్ నెంబర్ ఇచ్చింటారు అండ్ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది అని ఇచ్చింటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ప్రిన్సిపల్ ఉన్నారు, వాళ్ళ స్కూల్ కి అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి. సో వాళ్ళకి కొన్ని పోస్టర్స్ కావాలి అండ్ ప్రమోషన్స్ ఇచ్చుకోవడానికి వీడియోస్ కావాలి. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ మనల్ని అడుగుతారు, మనం వాళ్ళకి వర్క్ చేసిస్తాం. సో ఇలా వర్క్ చేయడం ద్వారా చేసి ఇవ్వడం ద్వారా క్లయింట్ అనేది మనకి మనీ ఇస్తారనమాట. ఓకేనా? దీనిని ఫ్రీలాన్సింగ్ అంటారండి. సో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ గా కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. సో వేరే కంపెనీస్ లో అయితే మనం ఫర్దర్ గా స్కిల్స్ మాత్రమే నేర్చుకుంటాం, ప్రాజెక్ట్స్ అనేవి మనం బయట నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ అయితే ప్రాజెక్ట్స్ అనేది 100% గా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెకండ్ వన్ ఏంటంటే అఫ్లియేట్ మార్కెటింగ్, టాప్ ట్రెండింగ్ లో ఉండే స్కిల్ అండి. సో ఇందులో ఏంటంటే మీరు ఇందులో జాయిన్ అయ్యారు, ఇది 100% మీకు వర్తబుల్. సో నేను ఇందులో స్కిల్స్ నేర్చుకున్నాను, మనీ ఏం చేస్తున్నాను, నాకు యూజ్ అయ్యింది. సో నాలాగా చాలా మంది హౌస్ వైఫ్స్ కానివ్వండి, సో డిగ్రీలు బీటెక్లు చేసిన సరైన జాబ్ దొరకక ఖాళీగా ఉన్న మీ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఖాళీగా ఉండే వరకు మీరు రెఫర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి యూజ్ అయింది కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో. సో రెఫర్ చేయడం ద్వారా కూడా మీకు 70% ఆఫ్ కమిషన్ అనేది వస్తుంది. బట్ రెఫర్ చేయడం అనేది నాట్ మ్యాండేట్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే రెఫర్ చేయొచ్చు, లేకపోతే లేదు. రెఫర్ చేయడం ద్వారా మీకు కూడా కమిషన్ వస్తుంది అండ్ వాళ్ళకు కూడా మీరు ఒక లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో నాకు ఒక రెఫర్ చేయడం వల్లే నేను ఇంత దాకా వచ్చాను. సో నాకు యూజ్ అయింది ఇంకొకరికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో సో నేను మీకు రెఫర్ చదువుతున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు స్టెప్ తీసుకోవచ్చు. ఇది 100% జెన్యూన్. నేను స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ థర్డ్ వే ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే జాబ్ అండి. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇందులో కంప్లీట్ గా మనం ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటామో వాటి బేస్ మీదనే 9 to 5 జాబ్స్ కూడా ప్రొవైడ్ చేయబడతారు. మెయిన్ సిటీస్ లో ఉంటాయి. బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ ఇలాంటి సిటీస్ లో ఉంటాయి. మన ఇంట్రెస్ట్ ఉంటే మనం వాకింగ్ ఇంట్రెస్ట్ వెళ్ళేసి సో జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. అండ్ ఫోర్త్ వే ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే అండ్ బిజినెస్. ఎవరికైనా చిన్న బిజినెస్ లైక్ క్లాతింగ్ బిజినెస్, జ్యువెలరీ బిజినెస్, షాప్స్ ఇలా ఉన్నాయనుకోండి, ఆ బిజినెస్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, సోషల్ మీడియాలో ఎలా ప్రమోట్ చేసుకోవాలి, సేల్స్ ఎలా
పెంచుకోవాలి, ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని సో ఈ స్కిల్స్ ద్వారా మీరు నేర్చుకుంటారు. సో స్టార్వీలో మీరు స్కిల్స్ నేర్చుకోవడం ద్వారా సో ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు అండ్ థర్డ్ వే వచ్చేసి బిజినెస్ చేసుకోవచ్చు, ఫోర్త్ వే వచ్చేసి జాబ్ చేసుకోవచ్చు. ఇలా మనం 4 ways లో ఎర్నింగ్స్ అనేవి చేస్తాం. సో అన్ని ఓకే, కానీ ఇందులో ఎలా ఎన్రోల్ అవ్వాలనేది మీ డౌట్. సో ఎన్రోల్మెంట్ అనేది ఇన్ని స్కిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది టాప్ 28 స్కిల్స్ ఉంటున్నాయి కాబట్టి ఈ టాప్ 28 స్కిల్స్ అనేవి మెయిన్ 3 ప్యాకేజెస్ లో ఉంటాయండి. సో ఫస్ట్ వన్ అది ప్లాటినం ప్యాకేజ్, సెకండ్ వచ్చేసి డైమండ్ ప్యాకేజ్, థర్డ్ వచ్చేసి గోల్డ్ ప్యాకేజ్. ప్లాటినం ప్యాకేజ్ లో ఎన్రోల్ అవ్వడం వల్ల 28 స్కిల్స్ నేర్చుకోగలుగుతారు కాబట్టి మోర్ ప్రాజెక్ట్స్ అనేవి చేయగలుగుతారు. సో మీకు ఎర్నింగ్ ఆపర్చునిటీ అనేది 50 to 1 lakh వరకు ఈజీగా ఎర్న్ చేయగలుగుతారు. సో నేను యాజ్ ఎ హౌస్ వైఫ్ గా ప్లాటినం ప్యాకేజ్ లో ఎన్రోల్ అయ్యి 2 months లో 2,23,000 అనేది ఎర్న్ చేశాను. ఓకేనా. అండ్ మీరు ఇంత మనీ ఏం చేయలేను ఎఫర్ట్ చేయలేను అనుకున్న వాళ్ళకి సో డైమండ్ ప్యాకేజ్ ఉంటుంది. డైమండ్ ప్యాకేజ్ వచ్చేసి 11,000 ఉంటుందండి. సో ఎర్నింగ్ ఆపర్చునిటీ వచ్చేసి 20 to 30,000 ఉంటుంది. సో ఇది కూడా పే చేయలేను మీరు అనుకునేటప్పుడు సో గోల్డ్ ప్యాకేజ్ ఉంటుందండి. గోల్డ్ ప్యాకేజ్ వచ్చేసి 6,500 ఉంటుంది. సో దీని ఎర్నింగ్ ఆపర్చునిటీ వచ్చేసి 10 to 20,000 ఉంటుంది. సో బెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి ప్లాటినం ప్యాకేజ్ అండి. 100% మీకు మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అవుతుంది. సో ఇందులో మీరు ఎన్రోల్ అవ్వడం వల్ల మెయిన్ స్కిల్స్ నేర్చుకుంటారు, వాటి ద్వారా వర్క్ చేసుకుంటారు అండ్ మీకు ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. కంపెనీ ఆఫీస్ వచ్చేసి మెయిన్ హైదరాబాద్ మియాపూర్ లో ఉంటుందండి. ఇది ఓన్లీ సపోర్ట్ సిస్టమ్ కోసం ఉంటుంది. సో వర్క్ అంతా కూడా ఆన్లైన్ లోనే ఉంటుంది. సో మనకి సపరేట్ కమ్యూనిటీ ఉంటుంది అండ్ సపరేట్ గైడెన్స్ ఉంటుంది. సో మీరు ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకి లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ చేయబడతాయి. సో వెడ్నెస్డే అండ్ సాటర్డే లైవ్ క్లాసెస్ ఉంటాయి రికార్డింగ్ క్లాసెస్ తో పాటు. సో మీరు నా ద్వారా ఎన్రోల్ అయితే నా గైడెన్స్ అనేది కంప్లీట్ గా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. జీరో నాలెడ్జ్ తో మీరు ఎన్రోల్ అయినా సో ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇన్ కేస్ ఆఫ్ మీరు వర్క్ చేసే టైంలో కానీ లేదా క్లాసెస్ నేర్చుకునే టైంలో కానీ సో ఏ స్కిల్స్ ఇంపార్టెంట్, వేటిపైన ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రతిదీ పిన్ టు పిన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఓకేనా. అండ్ థర్డ్ వే మెయిన్ ఏంటంటే ఇందులో సో మీరు ఈ వీక్ అంతా మీరు ఒక 10,000 ఎర్న్ చేశారనుకోండి. 10,000 నుంచి 2% గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. సో నేను ఈ సండే నుంచి మండే వరకు మనం ఎంతైతే ఎర్న్ చేస్తామో ప్రతి మండే మనకు బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది. సో ఈ ట్యాక్స్ కట్ అవుతుంది అన్న దాంట్లోనే తెలుస్తుంది ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ అనేసి. ఓకేనా. సో మీ అందరి మైండ్ లో ఒకటే ఉంటది, మనీ పే చేయాలా. మనీ పే చేయాలంటే అదే మనీ ఉంటే నేను మీ దాకా ఎందుకు వస్తాను? అవునండి, అదే మనీ ఉంటే నేనైనా ఇక్కడ ఎందుకు వర్క్ చేస్తాను? సో మనీ లేకనే కదా ఏదైనా వర్క్ చేయాలి. సో నేనైనా ఇండిపెండెంట్ గా ఉండాలి. సో నాకంటూ ఏదైనా ఓన్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి అనుకుని ట్రై చేశాను. సో మనం ఏదైనా వర్క్ చేయాలి, మనకి ఎవరైనా శాలరీ ఇవ్వాలంటే మన దగ్గర స్కిల్ అయినా ఉండాలి, ఏదో టాలెంట్ అయినా ఉండాలి. సో మన దగ్గర స్కిల్ లేదు, టాలెంట్ లేదు. సో మనం పే చేసేది ఎందుకంటే స్కిల్ గురించి. వన్ టైం మనం స్కిల్ గురించి మనీ పే చేస్తాం. సో ఆ స్కిల్ నేర్చుకోవడానికి మనం మనీ పే చేసి ఆ స్కిల్స్ ద్వారానే మనం ఎర్నింగ్స్ అనేది చేసుకుంటాం. వన్ టైం పే చేయడం వల్ల మీరు మంత్లీ శాలరీ అనేది చూస్తారు. నేను వన్ టైం 15,000 పే చేయడం వల్ల ఇప్పుడు 2,23,800 రూపీస్ 2 months లో ఏం చేయగలిగాను. సో ఇంత మనీ ఏం చేయడానికి పాసిబిలిటీ ఉంది ఎందుకంటే స్కిల్ నేర్చుకోవడం వల్ల. సో మీరైనా మీ లైఫ్ ని చేంజ్ చేసుకోవాలంటే స్కిల్స్ నేర్చుకోండి. మీ లైఫ్ ని చేంజ్ చేసుకునే ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇది అవుతుంది. ప్లాటినం ద్వారా ఎన్రోల్ అవ్వండి, మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అవుతుంది. 1-on-1 గైడ్ చేసి నేను మీకు ఒక మంచి ఆపర్చునిటీని ఇవ్వగలుగుతాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులో ఎన్రోల్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ కి పిన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిఫై చేస్తాను అండ్ 1-on-1 గైడ్ చేసి మీ లైఫ్ ని చేంజ్ చేయడానికి నా వంతు నేను కృషి చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.